యక్షినీల గురించి మీరు చూసేవి వినేవి నిజమేనా? ఇంతకీ యక్షినీలు ఎవరు? యక్షినీల గురించి మనకు తెలియని రహస్యాలు తంత్రగ్రంథాల్లో ఏముంది? మనం వినే జానపద కథలు నిజమేనా? అసలు పురాణాల్లో చెప్పినట్లు 36 యక్షినీలు ఉన్నారా? యక్షిని అనే పేరు వినగానే అడవిలో తిరిగే అందమైన స్త్రీ, రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే మగాళ్ళను ఆకర్షించే ఒక భయంకరమైన శక్తి. అసలు యక్షినీలు ఎక్కడ కనిపిస్తారు? ఇంతకీ యక్షిని అప్సరస ఒకటేనా? మనుషులు వారి గురించి కాలక్రమేణా సృష్టించుకున్న కథలు నిజమేనా? వీరు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, వీరెంతకీ భూమిపైకి ఎందుకు వచ్చారు, యక్షిని సాధన ఎందుకు చేస్తారు, తంత్రగ్రంథాల్లో యక్షిని సాధన గురించి ఎందుకు వివరించారు? మీరు వినేవి నిజమా కల్పితమా అని చెప్పలేం, కానీ అనుభవించిన వాడే నిజాన్ని తెలుసుకోగలడు. యక్షిని అనే భావన హిందూ పురాణాల్లోనే కాక బౌద్ధ జైన సంప్రదాయాల్లో ఏమని ఉంది? ఇంతకీ ఇలాంటి విషయాలు మీరు నమ్ముతారా, లేక కేవలం కథేనా అని తెలుసుకోవాలనుందా? పూర్తి వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు చేసుకునే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది.